ఇశ్రాయేలు ప్రజలకు యోధా రాజ్యానికి రాజైనటువంటి వాడు ఉజ్జియా. అయితే ఆ యొక్క ఉజ్జియా మృతి నందినప్పుడు దేవుని పిల్లల ఎవరిని ఏర్పరచుకుని ఉన్నాడో తెలుసా? రాజుల కుటుంబములో నుండి ఉన్నతమైనటువంటి ఒక ప్రవక్తను అక్కడ యెషయాను దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలు ప్రజలకు నోటిగా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక చూపుగా, ఇశ్రాయేలు ప్రజలకు దిక్చూచిగా దేవుడు యెషయాను ఏర్పరచుకుని ఉన్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పాడు, విడిచిపెట్టను. ఎంతవరకు అంటాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం కానీ మనం చూసినట్టయితే, యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము నేను మీతో కూడా ఉండేదను అని ప్రభు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వ్యక్తులు మనం విడిచిపెట్టవచ్చు. అయితే వారిని బట్టి మరి రఘుయేలు గారు, వారి తల్లి గారు వెంకయ్యమ్మ గారిని బట్టి దుఃఖపడవద్దు. భౌతికంగా దుఃఖం ఉంటుంది, కానీ దేవుని యొక్క సేవకుడిగా, దేవుని ఎరిగినటువంటి వారుగా, దేవుని యొక్క బిడ్డలుగా వాక్య వాగ్దానాలను బట్టి మనము ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి అని ప్రభు పేర మనం చేస్తున్నాను. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం ప్రియులారా 14వ అధ్యాయము 13వ వచనం అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక మాటను అక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మృతులు ధన్యులు. అంటే యేసయ్యను కలిగి మనము కానీ మరణించినట్టయితే తర్వాత జీవితం కూడా ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. యేసు లేనటువంటి వ్యక్తుల జీవితం ప్రియులారా మరణ తదంతరము కూడా అతి భయంకరము. ఆ స్థలమే అంటాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసయ్యను కానీ కలిగి ఈ భూమి మీద మన ప్రాణం విడిచినప్పటికీ కూడా మనలో ఉంటున్నటువంటి ఆత్మ దేవుని యొక్క రాజ్యములోనికి వెళుతుంది. ఇందాక అయ్యగారు చదివించున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 నుండి అక్కడ మనం చూస్తున్నప్పుడు అంటారు, వీరు గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని ఉన్నారు. గొర్రె పిల్ల రక్తము చేత. ఎవరా గొర్రె పిల్ల? యేసయ్య గొర్రె పిల్ల. 1:29 యోహాను సువార్త మనం చూస్తున్నాం కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి దేవుని బిడ్డ, ఈ విధంగా ఆదరణ కూడిక ఉద్దేశము 2 విషయాలు గుర్తించాలి. 1, విడువబడిన కుటుంబము ఆదరింపబడాలి. 2, సజీవులుగా ఉన్నటువంటి మనము ఆయన కొరకు, యేసయ్య కొరకు మనము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉంటాడు కదా రాయబడినటువంటి మాట, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో మనం చూసినప్పుడు 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను తొడిచి వేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిగి ఈ లోకంలో విడిచిపెట్టేటువంటి వారు ఆయన ఉండేటువంటి స్థలం ఉన్నప్పుడు, ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య విశ్రాంతిలో ఉన్నప్పుడు, ప్రభు కలగజేసేటువంటి ఆ స్థితిని చూసి కన్నుల వెంబడి మరి ప్రియులారా మరి సంతోషకరమైనటువంటి ఆనంద బాష్పాలు రాలుతూ అనుకుంటారు, అయ్యా మాకేంటయ్యా మాకేంటి, అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు ఇంత గొప్ప ధన్యత, మాకు ఇంత గొప్ప భాగ్యమా అని ప్రియులారా ఎంతగానో వారు ఆనందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద డబ్బు ఉండొచ్చు, ఈ భూమి మీద అధికారం ఉండొచ్చు, ఈ భూమి మీద పలుకుబడి ఉండొచ్చు, ఈ భూమి మీద నీకు ఏదైనా ఉండొచ్చు, కానీ యేసు కానీ లేకపోయినట్టయితే నీ యొక్క శరీర మరణ అనంతరము నీ బ్రతుకు ఏమిటో తెలుసా? గమనించండి, అగ్ని ఆరదు, పురుగు సావదు. లోకాసువార్త 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము కదా, ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ఈ భూమి మీద అతను సుఖమును అనుభవించి తన ఇష్టానుసారంగా ప్రవర్తించున్నాడు. ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడు కూడా, లాజరు కూడా చనిపోయి దేవుని యొక్క దూతల చేత కొనుక్కోబడ్డాడు. దేవుని దూతలతో కొనుక్కోబడినటువంటి లాజరు అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొని ఉంటే
ఈ భూమి మీద సుఖమును, ఈ భూమి మీద సౌఖ్యమును